లెట్స్ మేక్ పావ్ భాజీ. మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ ఫస్ట్ ఇలాగా బాయిల్ చేసుకుందాము కుక్కర్లో పెట్టుకొని. ఐ హావ్ యాడెడ్ ఇన్ పొటాటో, క్యారెట్, బ్రాకలీ, కాలీఫ్లవర్, క్యాప్సికమ్. బాయిల్ చేసిన వెజ్జీస్ కాకుండా వేరే గ్రేవీ కోసం క్యాప్సికమ్, జింజర్, గార్లిక్, ఆనియన్ ఇవన్నీ కూడా చాప్ చేసుకుని బటర్లో ఫ్రై చేస్తాం. అల్లం వెల్లుల్లి ఫ్రై అవుతూనే క్యాప్సికమ్ కూడా ఇలా ఫ్రై చేసుకొని అందులో టొమాటో, ఆనియన్ వేసి కాసేపు కుక్ చేద్దాం. ముందుగా బాయిల్ చేసుకున్న వెజ్జీస్ అన్ని మ్యాష్ చేసుకుని అది ఈ మిక్చర్లో యాడ్ చేస్తాము. నౌ వీ కెన్ యాడ్ అవర్ ఫేవరెట్ మసాలాస్, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్, మొరింగా పౌడర్, అలాంగ్ విత్ సమ్ సాల్ట్, పెప్పర్, చిల్లీ పౌడర్ ఎట్సెట్రా. మన టేస్ట్ని బట్టి మనకి ఏమేమి కావాలంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ ఆమ్చూర్. ఈ ఫ్లేవర్స్ అన్నీ అబ్జార్బ్ అయ్యేలాగా కాసేపు మిక్స్ చేస్తూ అలాగా కుక్ చేసుకుంటే లో టు మీడియం ఫ్లేమ్లో మన భాజీ రెడీ అయిపోతుంది. ఫైనల్ టచ్కి కొంచెం కొత్తిమీర సన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకుందాం. ఇట్ లుక్స్ వెరీ ప్రామిసింగ్ అండ్ యమ్మీ. ఇంకో ప్యాన్లో కొంచెం బటర్ తీసుకొని దాన్ని అలా స్ప్రెడ్ చేసి కొంచెం చిల్లీ పౌడర్ వేసుకొని మన పావ్ని బోత్ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేలాగా రోస్ట్ చేద్దాము. ఇలా రోస్ట్ అయిన పావ్తో పాటు మనం ముందుగా చేసుకున్న భాజీ వేడివేడిగా తింటే అద్భుతంగా ఉంటుంది. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ లెమన్ కూడా పక్కన పెట్టుకోవడం మర్చిపోకండి. ది బెస్ట్ పావ్ భాజీ హెల్దీ రెసిపీ ఎవర్. ట్రై చేయండి. డూ లెట్ us know in the comments have you liked it. Please like, share and subscribe to our channel for more of such videos. Thank you. పావ్ని అలా భాజీలో నంచుకొని తినొచ్చు. అలాగే పావ్ మధ్యలో ఇలా భాజీ పెట్టుకొని నాలాగా కూడా తినొచ్చు. బోత్ టేస్ట్ రియలీ డిఫరెంట్ అండ్ బోత్ టేస్ట్ రియలీ గుడ్ యాజ్ వెల్. హౌ డూ యూ లైక్ టు ఈట్ యువర్ పావ్ భాజీ? డూ లెట్ us know.